ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనం ఈ రాత్రి చదివినట్లయితే, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధ లేఖన భాగములో నాకు అత్యంత ఇష్టమైన పదము కృప. ఆయన కృప లేకపోతే మనం ఈ క్షణము వరకు జీవించి ఉండేవారమే కాదు. కృప అంటే అర్హత లేని మనలను అర్హులనుగా ఎంచబడడమే కృప. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తన శరీరంలోనున్న బలహీనత విషయములో ముమ్మారు ప్రార్థించినప్పటికీ ప్రభు దానిని తీసివేయలేదు గాని శక్తివంతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పాడు. వ్యక్తిగత, కుటుంబ, మానసిక, ఆర్థిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక, సామాజిక సమస్యల, నీ జీవితములో చెలరేగిన తుఫానా లేదా సమస్యల సుడిగుండాల, పరిష్కారం లేని సమస్యల, సమాధానం లేని ప్రశ్నల, తీరము లేని ప్రయాణమా, ఏ రేవుకెళ్ళినా ముండ్ల పరిగే అన్నట్టు నీ జీవితము సాగిపోతుందా? నీవు చేసే ప్రార్థన నీకు అరణ్య రోదనలా కనబడుతుందా? అయితే దిగులు పడకు, భయపడవద్దు. ఎందుకో తెలుసా? నీ ప్రియరక్షకుడు నీకిస్తున్న వాగ్దానము నా కృప నీకు చాలును అని. అవును ప్రియులారా, ఈరోజు మనందరితో కూడా శ్రేష్టమైన వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుని కృప ఉంటే చాలు. ఎందుకంటే ఈరోజు మనము ఏమై ఉన్నామో అది కేవలము ఆయన కృపే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు కదా, ప్రభువా, నేను ఈరోజు ఏమై ఉన్నానో అది నీ కృపే. అవును, నిజమే కదా. దేవుని కృప లేకుండా మనము ఏమైనా చేయగలుగుతామా అంటే ఏది కూడా చేయలేము. దేవుని కృప లేకుండా మన జీవితంలో మనకేది కూడా సాధ్యము కాదు. ప్రియులారా, ఆయన కృప లేకపోతే ఈరోజు మనము సజీవులముగా ఉండేవారమే కాదు. ఈరోజు బ్రతికి ఉన్నామనంటే కేవలము ఆయన కృప. ఈరోజు మనం ఇలా చక్కగా మనకంటూ మనకున్న దాంట్లో క్షేమముగా జీవిస్తున్నాము, చక్కగా భోజనాన్ని తినగలుగుతున్నాము, ఆరోగ్యము కలిగి ఉన్నాము, మన పనులు మనము చేసుకోగలుగుతున్నాము, ఎంతో కొంత సమయమంటూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతున్నాము అనంటే కేవలము అది దేవుని కృపే. ఎవరికి తగ్గినట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆశీర్వాదకరముగా నడిపిస్తా ఉన్నాడు. ఇదంతా కేవలము ఏమిటి అని రాత్రి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు కృపే. దేవుని కృపను బట్టి ప్రభును స్తుతించండి. ప్రతిరోజు ప్రతి రాత్రి కూడా మనం అడుగుతూ ఉంటాము కదా, ప్రభువా నీ కృప నాకు కావాలి, ప్రభువా నీ కృప లేకపోతే నేనేమి చేయలేను తండ్రి అని మనము ప్రతిరోజు ఆయనను అడుగుతూ ఉంటాం. ఈ రాత్రి కూడా దేవుడు మనతో వాగ్దానము చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభు చెప్తా ఉన్నాడు, నా కృప నీకు చాలునని. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు కృపను మనము పొందుకోవాలి. ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా నీ కృప నాకు కావాలి నాయనా, నీ కృప నాకు కావాలి తండ్రి, నేను చేస్తున్న ప్రతి పనిలో ప్రభువా నీ కృప నాకు కావాలి, ప్రతి విషయములో నీ కృప నాకు కావాలి అని మనము ప్రభువును అడిగేవారిగా ఉండాలి. దానిని పొందుకోవడానికి ప్రయాసపడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎవరికి తన కృపను అనుగ్రహిస్తాడు అనంటే, పరిశుద్ధ లేఖన భాగములో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో చక్కగా రాయబడి ఉంటుంది. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడని.
దేవుని సన్నిధిలో ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, దీనత్వము కలిగి ఉంటారో, వారికి దేవుడు కృపను అనుగ్రహించే దేవుడయ్యున్నాడు. సమృద్ధిగా దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అదే విధముగా తనయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప నిత్యము ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు దీనత్వము కలిగి ప్రభు సన్నిధిలో నిలబడు. ప్రభు తన కృపను నీకు తోడుగా నుండచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువా అని పిలవడానికి కూడా అర్హత లేని మనకు తండ్రి అని పిలిచే యోగ్యతనిచ్చింది కూడా ఆయన కృపే. అవును, అవి ఎట్లాంటి పరిస్థితులైనా సరే, చివరికి అది అగ్నిగుండమైన సరే, ఆయన కృప ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు తోడుగా ఉండబోతుంది. ఆయన కృప నీకు తోడుగా ఉంటే అగ్నిగుండము సైతము నిన్నేమీ చేయలేదు. అది ఆహ్లాదముగానే మార్చబడుతుంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనములో చెప్పబడి ఉన్నట్లుగా, పర్వతములు తొలగిపోవడము, మెట్టలు తత్తరిల్లడము అంత సులభముగా జరిగే పని కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ అలా జరిగిపోవచ్చేమో గాని ఆయన కృప మాత్రము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను ఎన్నటికీ విడిచిపోదు. ఒకవేళ ఆయన కృపయే నిన్ను విడిచి వెళ్ళిపోతే నీవి లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే. అలాంటి అమూల్యమైన ఆయన కృపను ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు చులకన చేయవద్దు, నిర్లక్ష్యము చేయవద్దు. శోధనల గుండా సాగిపోతున్న నీవు ఒక్క మాట హృదయపూర్వకంగా చెప్పగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పలేనంత సమాధానాన్ని ఈ రాత్రి నువ్వు పొందుకొనగలవు. పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, దేవుడు ఒక వ్యక్తికి తన కృపను దూరము చేశాడు. ఎవరు ఆ వ్యక్తి అని రాత్రి మనం ఆలోచన చేస్తే, సౌలు రాజు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన మొదటి రాజైన సౌలు దేవుడు తనకు అనుగ్రహించిన కృపను పోగొట్టుకున్నట్టుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ఎందుకు సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు అనంటే, దేవుడు చెప్పిన మాటను వినకుండా తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న అనుకూలతలను బట్టి, తనకు తాను కలిగిన ఆలోచన శైలిని బట్టి తను నడిపింపబడ్డాడు. కాబట్టి అతను దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అందుకే దేవుడు చెప్పుతున్నటువంటి చక్కటి మాటను మనము గమనించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనములో, నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఇక్కడ వాగ్దానము చేస్తా ఉన్నాడు. సౌలుకు నేను నా కృపను దూరము చేశాను, నేను కొట్టివేశాను. సౌలు నిశ్చయముగా, ప్రియ సహోదరి సహోదరుడా, సౌలు వలె ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము ఉండకూడదు. కానీ దేవుని కృపను పొందుకునేవారిగా మనముండాలి. దేవుని కృప ఉంటే చాలు. మన జీవితకాలమంతా మనము సంతోషముగా బ్రతకగలము. ఈ రాత్రి చాలాసార్లు మనం అనుకుంటూ ఉండవచ్చు కదా, ఒక ఉద్యోగం ఉంటే చాలు, లేకపోతే ఒక మంచి సొంత గృహం ఉంటే చాలు, దేవుడు నాకు కనీసము ఒక్క బిడ్డనిచ్చినా చాలు అని మనము దేవుణ్ణి పదే పదే అడుగుతూ ఉంటాం. మన ఆశలు పెరుగుతూనే ఉంటాయి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు ఆయన కృపను ఉండజేసి నీకు సర్వ సమృద్ధిని కలుగజేస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. మనకు ఆయన కృప చాలు. ఈ లోకములో మనం ఎంత సంపాదించుకున్నా అవి మనకు సరిపోయినవి కాదు. ఎందుకంటే వాటిలో మనకు సంపూర్ణమైన సంతోషము, సంతృప్తి లేదు, సంపూర్ణమైన ఆనందము లేదు, శాశ్వతమైన దీవెన లేదు. దేవుని కృప మనకు సంపూర్ణమైన ఆనందాన్ని కలగజేస్తుంది. దేవుని కృప మనకు నెమ్మదిని కలగజేస్తుంది. ఈ రాత్రి ప్రభు వాగ్దానము చేస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నా కృప నీకు చాలు అని. ఈ రాత్రి ప్రభు కృపను పొందుకొనడానికి ప్రయత్నించండి. దేవా, నీ కృప నాకు చాలు ప్రభువా, నీ కృప నాకు తోడుగా నుండి ప్రభువా, నేను దావీదు వలె జీవిస్తాను,
దానియేలు వలె జీవిస్తాను, షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె జీవిస్తాను, నీ కృప నాకు కావాలి యేసయ్యా అని చెప్పి ప్రభువుని ప్రార్థించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని అడగండి. దేవుడు నిశ్చయముగా తన కృపను మీకు దయచేసే దేవుడయ్యున్నాడు. అందుకే 9వ సంకీర్తన 14వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. కీర్తనకారుడు చెప్తున్నటువంటి చక్కటి మాట. ప్రభువా, ఉదయమున నీ కృప నాకు కావాలి, నీ కృపతో నన్ను తృప్తిపరచు. అప్పుడు మాకు మా జీవితంలో ఏమి జరుగుతుంది అనంటే, మా దినములన్నీ కూడా మేము ఉత్సహించి సంతోషిస్తాము. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు సంతోషించి ఉత్సహించాలి. ఈ రాత్రంతటిలో కూడా మీరు క్షేమాన్ని చూడాలి. ఈ రాత్రంతటిలో కూడా మీరు నెమ్మదిని చూడాలి అంటే, ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని కృపను పొందుకునేవారిగా మనముండాలి. అందుకే దేవుని సన్నిధిలో మోకరించి ఉదయం లేవగానే రాత్రి మన పడకలకు చేరుముందు ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా, నీ కృప మాకు కావాలి, ప్రభువా, నీ సహాయం మాకు కావాలి, ప్రభువా, నీ వాత్సల్యత మాకు కావాలి అని చెప్పి ప్రభు కృపను పొందుకొనండి. దేవుని కృపను పొందుకొని మీ దినాన్ని ప్రారంభించండి. దేవుని కృపను పొందుకొని మీ దినాన్ని ముగించండి. మీరు ఉత్సహించి సంతోషించండి. దేవుడు ధారాళముగా తన కృపను అనుగ్రహించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు మీ దినములన్నీ కూడా మీరు ఉత్సహించి సంతోషిస్తారు. దేవుడు ధారాళముగా తన కృపను అనుగ్రహించే దేవుడు. ఆయన అత్యధికమైన కృపను ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నీకు చాలును అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్య ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ కూడా ఆయన సన్నిధి, ఆయన కృప నిన్ను వేడిపోదని నిశ్చయముగా ప్రభు రాత్రి నీకు వాగ్దానము చేస్తున్నాడు. ఎన్ని ప్రతికూలమైన అనుభవాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఆపదలు వచ్చినా, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, దేవుడు తన కృపను నీకు దూరము చేయనని వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి, ప్రభువా, నీ కృప నాకు దయచేయి ప్రభువా అని మనము విశ్వాసము కలిగి ఆయన కృపను పొందుకొనడానికి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. నిజమే ప్రభువా, ఈ రాత్రి మాకెన్ని ఉన్నా అన్ని సరిపోయినవి కాదు, కానీ నీ కృప అయ్యా మాకు చాలిన కృప. ప్రభువా, ఈ రాత్రి ఎంతమందైతే ఈ వాక్యము వింటూ నీ సన్నిధిలో మోకరించి నీ వైపు చూస్తూ నీ కృపను పొందుకోవాలని ఒక తీర్మానాన్ని చేసుకుంటున్నారో వారందరికీ నీ కృపను సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఈ రాత్రి నీ కృప చేత ప్రతి బిడ్డను తృప్తిపరచండి తండ్రి. వారి దినములన్నీ కూడా వారు ఉత్సహించి సంతోషించినట్లుగా ఆ బిడ్డలకు నీ కృపను, నీ సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రత్యేకముగా నా తండ్రి, ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రత్యేకముగా విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలను జ్ఞాన వివేకాలతో పాటు మంచి ఆరోగ్యము చేత ఆశీర్వదించి కుడికి గాని ఎడుమకు గాని అయా బిడ్డలు తొలగిపోకుండా సరైన మార్గములో నడుచుటకు బిడ్డలు చేయి పట్టుకొని నడిపించమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై
కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అయా వారి కుటుంబాలన్నిటినీ మీ సమృద్ధికరమైన హస్తముల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న వారు నాయన, అయా ఆర్థిక ఇబ్బందుల చేత నా తండ్రి కన్నీరు విడుస్తున్నారు నాయన. అలాంటి ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అటువంటి ప్రతి బిడ్డని రాత్రి మీ హస్తాలకు అప్పజెప్తున్నాను. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆర్థిక భారమును తొలగించి అయ్యా బిడ్డలకు శాంతి సమాధానమును కల్పించమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, కుటుంబాలలో శాంతి సమాధానము లేకుండా నా తండ్రి భర్త భార్యని విడిచిపెట్టి, భార్య భర్తను విడిచిపెట్టి అయ్యా చెల్లా చెదరైనటువంటి అనేక కుటుంబాలని రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. బిడ్డల పట్ల కనికరాన్ని చూపండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకు రాత్రి ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ప్రపంచంలో ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించండి. వారి ద్వారా రక్షణ సువార్త అక్కడ అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడుచుటకు కృపను చూపమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక తండ్రి ఎంతో మంది పిల్లలు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారు నాయన. వారి కన్నిటిని జ్ఞాపకము చేసుకోండి. కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రత్యేకంగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు అప్పజెప్తున్నాను. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించండి. అయ్యా, ఆశ కలిగి నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు. అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను. ఆలకించండి, అంగీకరించండి. వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవాయి, గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశపెట్టుమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.